రీసెంట్‌గా కవిత ఒక కామెంట్ చేసింది. చూస్తున్నాం మేమంతా చూస్తున్నాం. మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళది కక్ష సాధింపు రాజకీయం. వాళ్ళు చేస్తున్న పరిపాలన మొత్తం మా మీద అక్రమ నిర్బంధ కేసులు పెట్టడంతో సరిపోతుంది. సోషల్ మీడియా పోస్టును కూడా చూసి తట్టుకోలేక, ఓర్వలేక ఏవంటే అవి పిచ్చి కేసులు పెడుతున్నారు. మీరు ఎంత కేసులు పెడితే మేమంత పింక్ బుక్‌లో రాస్తాం అని చెప్పి ఒక పింక్ బుక్ అనే కొత్త టైటిల్ని, కొత్త ప్రస్తావనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయడంతో ఒక్కసారిగా ఇదేం బుక్ రా నాయనా అని చెప్పి అందరూ తడుముకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే టీడీపీ రాజ్యాంగం నడుస్తుందా అని అబ్బాయి చౌదరులు అంటూ నిన్న మొన్న కూడా అడిగారు. చింతమనేని తా మీద గొడవకు వచ్చేసరికి అలాగా ఇప్పుడు రెడ్ బుక్, అసలు మధ్యలో ఈయన జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్, ఇప్పుడు ఈమె పింక్ బుక్. ఏంటి ఈ బుక్కుల వ్యవహారం అని చెప్పి పెద్ద అలజడి. ఈ బుక్ పేరు ఎత్తిన వాళ్ళంతా గెలుస్తారా అనే ఒక సెంటిమెంటు. ఇవన్నిటి నడుమ జగ్గారెడ్డి నిన్న మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఎందుకమ్మా ఊరికే పోయి రేవంత్ రెడ్డిని గెలుపుతావు, ఆయన గమ్మున ఉండకుండా మళ్ళీ నిన్ను రివర్స్లో అటాక్ చేస్తాడు, మళ్ళీ నువ్వు బాధపడతావు, మళ్ళీ ఇప్పటికే నువ్వు 4 నెలలు జైల్లో ఉండొచ్చి నానా బాధపడ్డావు, నిన్ను చూసి మేము కూడా బాధపడ్డాం. ఈ క్రమంలో నీకు ఈ బుక్కులు, ఈ రాతలు కోతలు అవసరం అని చెప్పి జగ్గారెడ్డి తీవ్రంగా ఆమె మీద రియాక్ట్ అయిన పరిస్థితులు. ఎందుకు ఈ రెడ్ బుక్కుల మీద, గుడ్ బుక్కుల మీద, లేకపోతే ఈ పింక్ బుక్కుల మీద జనాలకి ఇంత ఆలోచన ఏంది, లేకపోతే ఇంత ఇంటెన్షన్ ఏంటి? ఒక సమయంలో మీకు రెడ్ బుక్కి సంబంధించి లోకేష్ గెలిచిన వెంటనే, అంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందో వెంటనే విశాఖ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటైంది. ఏది రెడ్ బుక్ రాజ్యాంగం, ఏది రెడ్ బుక్కి సంబంధించి వాళ్ళందరూ అరెస్టులు ఏవేని. ఇప్పుడు వంశీ అరెస్ట్ కూడా రెడ్ బుక్కి సంబంధించిన అరెస్టే. ఎందుకంటే ఆ రోజుల్లో వంశీ అనేవాడు లోకేష్ మీద భారీ ఎత్తున ఆరోపణలు చేశాడు, కామెంట్లు. ఆ కామెంట్ల మీద ఎలాగూ చర్యలు తీసుకోలేదు. ఏంటంటే ఆయన పుట్టుకే తప్పుడు పుట్టుక అని ఒక కామెంట్ చేస్తే దాని మీద రుజువులు, ఆధారాలు ఎవరు చూపించలేరు. మేము ఇలా పుట్టలేదు, మా జీన్స్ ఇది అని చెప్పి లోకేష్ ఆ ఇష్యూని కెలుక్కోలేడు. ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేస్తే లోకేష్ ఎవరు బిడ్డో తెలిసిపోద్ది, కానీ అలాంటివి వాటి జోలికి పోలేరు. ఇంకో పక్క అతని భావ ప్రకటన స్వేచ్ఛ మీద వంశీని ఏమి చేయలేదు. దీంతో ఇప్పుడు వంశీని ఏం చేశారు, ఈ కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆ తర్వాత ఈ గన్నవరం టీడీపీ దాడి కేసు 3-4 బనాయించి దేనిలో దొరుకుతాడా అని చెప్పి దానిలో దొరకబుచ్చి ఈరోజు రిమాండ్కి పంపించారు. సరే అక్కడ తాడదీస్తారా లేదా అనేది అనవసరం, పక్కన పెడతాం. అలాగా ఈ బుక్కులకు సంబంధించిన రాజ్యాంగం ఒకటి ఏపీలో ఉధృతంగా నడుస్తుంటే దాని టెంపోని, దాని యొక్క హై డ్రామాని, దాని మెలో డ్రామాని బాగా వంట పట్టించుకున్న కవిత ఈ పింక్ బుక్ రాజ్యాంగం అని చెప్పి దిగింది. పింక్ బుక్ వస్తుంది, మేము గెలుస్తాం, మీ తాట తీస్తాం, లెక్కలు రాయడం మాకు తెలుసు, లెక్కలు మొత్తం మేము సవరదిస్తాం అని చెప్పేసి అనడంతో ఇప్పుడు పరిస్థితి ఏమన్నా మారుద్దా? రేవంత్ రెడ్డి ఏమన్నా ఆగుతాడా? ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని ఒక ఎమ్మెల్సీ చిన్న తోటలో కూడా ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి క్యాసినో తరహా ఇవి పందాలు, లేకపోతే ఇంకేదన్నా అక్కడ జూదము, ఇంకేదన్నా డ్రగ్స్ సేవనం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంది, ఇతని మీద ఎవరు కేటీఆర్ యొక్క అద్దంకి దయాకర్ అంటున్నాడు, కేటీఆర్ యొక్క బంధువుల ఇంట్లో కొకాయిన్ దొరికింది, అదేమంటే మేము ఆ మాత్రం తీసుకోవద్దా అంటున్నారు. ఈ అసలు కేటీఆర్ అనేవాడు గమ్మున ఉండకుండా మొత్తం దీన్ని క్యాసినో హబ్గా, అది కూడా అత్యాధునిక హంగులతో ఉన్న క్యాసినో హబ్గా తెలంగాణను మార్చేశాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈ క్రమంలో వీళ్ళ మీద దాడులు జరగడం, వీళ్ళ మీద ఇట్లా కేసులు బుక్ అవ్వడం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ మీద జరుగుతుండగా వీటన్నిటిని మేము రాసుకుంటున్నాము. దీని కారకులు ఎవరు, వెనకాల ఎవరు ఉన్నారు, దీన్ని మనం తిరిగి ఎలా రిటార్ట్ చేశారు, ఇప్పటి వరకు అసలు పాడి కౌశిక్ రెడ్డినే ఒక విపరీతంగా వేధించారు అనేది కవిత లాంటి వాళ్ళు చెప్పే మాట. ఓ పక్క చూస్తే ఈమె ఇందాక నేను మొన్న ఎక్కడో అన్నాడు అద్దంకి దయాకర్, నువ్వు చూస్తే లిక్కరు కేసులో జైలుకు పోయి వచ్చి, మీ అన్న చూస్తే ఫార్ములా 1 రేస్ కేసులో ఈ కార్ రేసులో విచారణకు పోయి వచ్చాడు. మీరా జై తెలంగాణ ఉద్యమాలకి సంబంధించిన కామెంట్లు లేకపోతే నినాదాలు చేసేది అని చెప్పేసి అద్దంకి దయాకర్ అన్నాడు. అలాగా ఇవి
ఈ కక్ష సాధింపు చర్యలన్నిటికీ మేము ఖచ్చితంగా రిటార్ట్ ఇస్తాం, కౌంటర్ ఇస్తాం అనేది కవిత పింక్ బుక్ రూపంలో చెప్పింది. మరి పింక్ బుక్కు అంటే దీన్ని చూసి కాంగ్రెస్ ఏమన్నా ఆగుద్దా? ఇలాంటి బుక్కుని చూసి ఎక్కడైనా ఆగారా? ఆగరు. ఇప్పుడు లోకేష్ అనేవాడు రెడ్ బుక్‌లో నేను అన్నీ రాసుకుంటున్నా అని చెప్పి ఆ పొంగనూరు హడావుడిలో ఆ ఎస్పీ సందర్భంగా అన్నాడు. అప్పుడు బయటకొచ్చింది ఈ రెడ్ బుక్ వ్యవహారం. రెడ్ బుక్ మీద చాలా విమర్శలు వచ్చినాయి లోకేష్‌ని. చాలా తీవ్రంగా అన్నారు. నువ్వు రాసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి రాసుకున్నట్టు ఎవరెవరికి ఏ సంక్షేమం ఇవ్వాలి అని చెప్పి రాసుకోవాలి కానీ ఈ రివెంజ్ డ్రామాకి సంబంధించిన రెడ్ బుక్కులు కావు అని చెప్పేసి అప్పట్లో చాలా పెద్ద ఎత్తున అన్నారు. ఈ క్రమంలో కవిత ఈ రోజున రెడ్ బుక్ రాసుకుంటానంటే అది జనాలలో టెంపర్మెంట్ పెంచుతుందా? వీళ్ళని ఆ దిశగా ఏమైనా హైప్ క్రియేట్ అవుద్ది అంటే ఫస్ట్ దీనిలో ఒక పెద్ద మేలుంది. అదేంటంటే శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఆ రోజుల్లో టీడీపీ శ్రేణులు ఏ విధంగా సాటిస్ఫై అయినాయో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అబ్బా మనోళ్ళు కూడా ఒక బుక్ రాస్తున్నారు, ఈ కష్టాలు ఎన్నైనా పడవచ్చు, చెరువుల్లో వాళ్ళ తాట తీస్తాం మనము అన్న ఒక అభిప్రాయం ఏర్పడి ఏమైపోద్దంటే మీకు డెఫినెట్గా కేడర్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. దీన్ని డామినేట్ చేయడానికి జగ్గారెడ్డి లాంటి వాళ్ళని ప్రయోగించి దాన్ని వీడు అవి కూడా లేకుండా చేయడం అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న ఎత్తుగడ. ఈ రెండు ఎత్తుగడల మధ్యలో ఇంకొద్దిగా ఎక్కువ టెంపర్మెంట్తో కవిత ఈ రెడ్ బుక్ ప్రస్తావనలు లేకపోతే ఆ రెడ్ బుక్కి సంబంధించిన ఏదన్నా మీకు రెడ్ బుక్ అనేది లోకేష్ దగ్గర ఉండేది. దాని యొక్క ఫిజికల్ అపియరెన్స్ కూడా బయట ప్రపంచం చూసింది. అలాంటిది ఒకటి ఈమె తీసుకొని తిరిగితే తద్వారా